అమెరికా భారీ రక్షణ బడ్జెట్ను ఆమోదించింది. దాదాపు $1,00,00,000తో డిఫెన్స్ బడ్జెట్కు ట్రంప్ శ్రీకారం చుట్టాడు. ఇది అమెరికన్ హిస్టరీలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్గా చెప్పవచ్చు. ఈ బడ్జెట్లో ఆయుధాలకు పెద్ద ఎత్తున డొనాల్డ్ ట్రంప్ కేటాయించాడు. నిజానికి బడ్జెట్ విషయంలో అధ్యక్షుడు ఏం చేయాలన్నా దానిపై అమెరికన్ కాంగ్రెస్ స్పష్టమైన లక్ష్మణ రేఖలను గీస్తుంది. యూరోప్లో అమెరికా బలగాలకు మద్దతు, యుక్రెయిన్కి $80 కోట్ల ఆయుధ సాయానికి బడ్జెట్లో కేటాయించారు. డ్రాగన్ దూకుడికి బడ్జెట్ బ్రేకులు వేసింది. అతి చేస్తే తోక కట్ చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఇక తైవాన్కు $1,000 కోట్ల మిలిటరీ సహకారం, ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థకి ఫుల్ సపోర్ట్ కొత్త బిల్లు ద్వారా లభిస్తుంది. ఒక రకంగా కొత్త బడ్జెట్ అమెరికా ఆధిపత్యానికి బ్లూ ప్రింట్ అన్నమాట. ట్రంప్ డిఫెన్స్ పై స్పెషల్ రిపోర్ట్, లెట్స్ వాచ్. డొనాల్డ్ ట్రంప్ కొత్త రక్షణ బడ్జెట్లో ఏముంది? ట్రంప్ అధికారాలకు కాంగ్రెస్ కత్తెర వేసిందా? వెనిజులాపై ట్రంప్ యుద్ధానికి బ్రేకులు తప్పవా? అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన కొత్త డిఫెన్స్ చట్టంతో వచ్చే ఏడాది అగ్రదేశం ఆధిపత్యాన్ని సమూలంగా మార్చేస్తోంది. సాధారణంగా ఏటా వాషింగ్టన్ తీసుకునే అత్యంత కీలకమైన సైనిక నిర్ణయం ఈ డిఫెన్స్ చట్టం. దీన్ని అధికారికంగా నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ అంటారు. షార్ట్లో NDAA అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే NDAA అనేది అమెరికా రక్షణ బడ్జెట్. ఈసారి అమెరికా కేటాయించిన రక్షణ బడ్జెట్ వింటే కళ్ళు తిరిగి పడిపోవాల్సిందేనేమో. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రక్షణ కోసం ట్రంప్ ప్రభుత్వం ఏకంగా $90,000 కోట్ల కేటాయించింది. ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ అమెరికా రక్షణకు కేటాయించలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. వైట్ హౌస్ స్వయంగా అభ్యర్థించిన దానికంటే ఈ బడ్జెట్ మరీ ఎక్కువగా ఉంది. ట్రంప్ రక్షణ బడ్జెట్ కు అమెరికా కాంగ్రెస్ పూర్తిగా మద్దతునిచ్చింది. దేశీయంగా ఈ బడ్జెట్ ను చూస్తే కేవలం మిలిటరీ కేటాయింపులే కనిపిస్తాయి. అమెరికాలో పనిచేసే సైనికులకు ఏటా 4% జీతాలు పెరుగుతాయి. ఈసారి పెంటగాన్ కొత్త నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్లు, మిస్సైల్స్ వ్యవస్థలను కొనుగోలు చేయనుంది. అంతేకాదు, అమెరికా రక్షణ కోసం ఏర్పాటు ప్రతిపాదించిన ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్టు గోల్డెన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ కూడా కొత్త చట్టంలో ఉంది. ఈ బిల్లును చూస్తే ట్రంప్ రాజకీయ ప్రాధాన్యతలను స్పష్టంగా ఎత్తి చూపుతోంది. ఇక పెంటగాన్ చేపట్టే వైవిధ్య సమ్మిళిత కార్యక్రమాలకు నిధులను ఈ బడ్జెట్లో నిలిపివేశారు. మిలిటరీ అకాడమీలోకి ట్రాన్స్ మహిళలను రాకుండా ట్రంప్ ప్రభుత్వం నిషేధించింది. ఇక విదేశాల్లోని అమెరికా మిలిటరీ ఇతర వ్యూహాల విషయంలోనూ తాజా బడ్జెట్ బలమైన సంకేతాలనే ఇస్తోంది. ట్రంప్ రక్షణ బడ్జెట్లో యూరప్ కేంద్రంగా ఉంది. నాటో తీరుపై ట్రంప్ విమర్శలు గుప్పించినా అమెరికా కాంగ్రెస్ మాత్రం క్లియర్ కట్ గా తమ విధానాన్ని బడ్జెట్లో తేల్చి చెప్పింది. యూరప్లోని అమెరికా సైన్యం 76,000 మందికి తగ్గకూడదని కాంగ్రెస్ కండిషన్ పెట్టింది. అంతేకాదు, అత్యంత కీలకమైన ఆయుధాలను వెంటనే యూరప్ నుండి రాదని బడ్జెట్లో అమెరికా కాంగ్రెస్ స్పష్టంగా చెప్పింది. నాటో తూర్పు సరిహద్దును మరింత బలోపేతం చేయడానికి కొన్ని సూచనలను ఇచ్చింది. ప్రత్యేకించి బడ్జెట్లో బాల్టిక్ దేశాలపై అమెరికా ఫోకస్ చేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి పైసా కూడా ఇచ్చేది లేదని ట్రంప్ భీష్మించాడు. కానీ అమెరికా అధ్యక్షుడిని కాదని ఉక్రెయిన్ కి కూడా ఆ దేశ కాంగ్రెస్ నిధులను ఇచ్చింది. ఏటా $40 కోట్ల చొప్పున 2 ఏళ్లకు $80 కోట్ల ఇవ్వనుంది. ఉక్రెయిన్ కు అవసరమైన ఆయుధాల కొనుగోలుకు అమెరికన్ కంపెనీలకు ఈ నిధులు వెళ్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ కు మిలిటరీ మద్దతుకు అమెరికా కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తోంది. అమెరికా రక్షణ బడ్జెట్ పై పలు చోట్ల రాజకీయంగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ బిల్లులో మరో ప్రధాన అంశం చైనాపై అమెరికా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. సున్నితమైన చైనీస్ టెక్నాలజీలోకి అమెరికా పెట్టుబడులు వెళ్లకుండా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది కొత్త రక్షణ బడ్జెట్. సెమీ కండక్టర్లు, క్వాంటం వ్యవస్థల వంటి హై రిస్క్ సెక్టార్లలో అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే తప్పకుండా ట్రెజరీ డిపార్ట్మెంట్ అనుమతి పొందాల్సిందేనని కొత్త బిల్లు సూచిస్తోంది. అంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ అంటే ఆర్థిక శాఖ అన్నమాట. చైనాకు చెందిన బయోటెక్ కంపెనీలకు ఫైనాన్స్ చేయడాన్ని కూడా డిఫెన్స్ బిల్లు అడ్డుకుంటోంది. అంతేకాకుండా చైనా భౌగోళిక ప్రభావం పైన దౌత్యవేత్తల పరిశీలన పెట్టేందుకు కూడా అవకాశం కొత్త బిల్లు ఇస్తోంది. అమెరికా అటెన్షన్ చైనా దౌత్యంపై మాత్రమే కాదు, ఆ దేశ సరిహద్దుల వరకు విస్తరించింది. తైవాన్ భద్రతా సహకార ఒప్పందం TSCI కోసం $100 కోట్ల తైపీకి అమెరికా కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఈ సహకారంలో భాగంగా తైవాన్ దళాలకు అమెరికా శిక్షణను కొనసాగిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా దళాల సంఖ్యను తగ్గించకుండా కాంగ్రెస్ పరిమితులు విధించింది. ఇక పశ్చిమాసియా విషయానికి వస్తే గతంతో పోలిస్తే ఒక విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. ఇరాక్ యుద్ధ
యుద్ధాల కోసం గతంలో ఇచ్చిన చట్టపరమైన అనుమతులను కొత్త బిల్లు రద్దు చేసింది. ఈ అధికారాలు దశాబ్ద కాలంలో అమల్లో ఉన్నాయి. దీంతో ట్రంప్ అధికారానికి కాంగ్రెస్ కత్తెర వేసింది. యుద్ధాల విషయంలో నిర్ణయాలు తీసుకునే తమ పాత హక్కులను తిరిగి కాంగ్రెస్ దక్కించుకుంది. కొత్త అమెరికా రక్షణ బిల్లుతో పశ్చిమ ఆసియాలోని పాత విధానాలకు స్వస్తి పలికేలా ఒక కీలక మార్పును చేసింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఇరాక్ యుద్ధ అధికారాలను ఈ చట్టం రద్దు చేసింది. యుద్ధ నిర్ణయాలను ట్రంప్ తీసుకోకుండా పరిమితులను కాంగ్రెస్ విధించింది. ఇక నుంచి పశ్చిమ ఆసియాలో కాదు, అధ్యక్షుడు ఎక్కడ యుద్ధం చేయాలన్నా అమెరికా కాంగ్రెస్ నుంచి తప్పకుండా అనుమతి పొందాల్సి ఉంటుంది. అంటే యుద్ధాలు చేయాలో వద్దో కాంగ్రెస్ నిర్ణయించనుంది. యుద్ధానంతరం పునర్నిర్మాణానికి మద్దతుగా 2019లో సిరియాపై విధించిన ఆంక్షలను కూడా కాంగ్రెస్ తొలగించింది. అటు ఇజ్రాయెల్ రక్షణ కవచాలైన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు పూర్తి స్థాయిలో అమెరికన్ కాంగ్రెస్ నిధులను కేటాయించింది. అమెరికా సరిహద్దుల విషయానికి వస్తే యుఎస్ మెక్సికో సరిహద్దుల్లో క్రియాశీల సైనిక దళాల మోహరింపునకు అనుమతి లభించింది. అదే సమయంలో కరేబియన్ తీరంలో వెనిజులాపై ట్రంప్ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఈ చర్యలను కూడా అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. దీని అర్థమేమిటంటే వచ్చే ఏడాదికి సంబంధించి అమెరికా తన సైనిక ప్రాధాన్యతలను ఈ చట్టం ద్వారా ఖరారు చేసింది. కొత్త రక్షణ చట్టంలోని అమెరికా కాంగ్రెస్ గీసిన లక్ష్మణ రేఖలను అధ్యక్షుడు ట్రంప్ సైతం మీరడానికి వీలు లేకుండా చేసింది. అదే సమయంలో మిత్రదేశాలకు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని కాంగ్రెస్ సందేశం ఇచ్చింది. ఓవరాల్ గా ట్రంప్ కొత్త బడ్జెట్ అమెరికా అధ్యక్షుడి రాజకీయ ప్రాధాన్యతలకు అనుకూలంగా ఉంది. అదే సమయంలో ట్రంప్ అధికారాలకు కాంగ్రెస్ కత్తెర వేసింది. అంతేకాదు మిత్ర దేశాలకు అండగా ఉంటామని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. కొత్త బడ్జెట్ ట్రంప్కు ఎంత అనుకూలంగా ఉందో అంత ప్రతికూలంగా ఉందని చెప్పవచ్చు.